హాయ్ నమస్తే, నేను మీ తిమ్మారెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక ప్రాపర్టీ సంబంధించిన ఈసీ ఎలా చెక్ చేసుకోవాలి, ఒక అపార్ట్మెంటు లేదా ఒక హెచ్ఎండిఏ డిటిసిపిలు ఓపెన్ ప్లాట్ది ఈసీ ఎలా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా ఒక ప్రాపర్టీ యొక్క ఈసీ ఎలా చెక్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వీడియో ద్వారా. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. ఆ గూగుల్ క్రోమ్లో ఈసీ అని టైప్ చేయండి. ఈసీ అని టైప్ చేయగానే మీకు ఫస్ట్ లింక్ చూపిస్తుంది, ఎన్కాంబరెన్స్ స్టేట్మెంట్. ఎన్కాంబరెన్స్ స్టేట్మెంట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సబ్మిట్ అని నొక్కండి. దాని తర్వాత యూజర్ లాగిన్ డీటెయిల్స్ మొత్తం అడుగుతుంది. ఒకవేళ మీకు యూజర్ లాగిన్ డీటెయిల్స్ ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. యూజర్ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసిన తర్వాత మీకు లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది. దాని తర్వాత క్యాప్చర్ ఉంటుంది కదా, ఈ కింద క్యాప్చర్ ఎంటర్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్, ఈ సిటిజన్ సర్వీస్ బోర్డు ఓపెన్ అవుతుంది కదా డాష్ బోర్డ్లో. ఈ డాష్ బోర్డ్లో చూడవచ్చు మనము మార్కెట్ వాల్యూ, ప్రాహిబిషన్ ప్రాపర్టీ, జీపీఏ సెర్చ్, డ్యూటీ ఫ్రీ క్యాలిక్యులేషన్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ డీటెయిల్స్, ఎన్కాంబరెన్స్ సెర్చ్, అదేవిధంగా సర్టిఫైడ్ కాపీ, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అందులో మీకు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్లాట్ కొనే ముందు ఈ ప్రాపర్టీ ఎక్కడైనా ప్రాహిబిషన్లో ఉందా తెలుసుకోవడానికి కూడా మనం ఈ ప్రాహిబిషన్ ప్రాపర్టీలో డీటెయిల్స్, సర్వే నెంబర్, అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేస్తే తెలిసిపోతుంది. ఒకవేళ ఈ గవర్నమెంట్ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి ఉంటుంది, ఏదైనా కోర్టు కేసు ఏదైనా ఉన్నట్లయితే మీకు ఇందులో ప్రాహిబిషన్ ప్రాపర్టీ డీటెయిల్స్ అని చూపిస్తుంది. సో అలాంటి టైంలో మనం ఆ ప్రాపర్టీ కొనొద్దు. సపోజ్ మీరు ఎక్కడైనా ఒక ప్లాట్ కొనుక్కుంటున్నారు లేదా హౌస్ కొనుక్కుంటున్నారు, ఆ ఏరియాలో మార్కెట్ వాల్యూ ఎంత ఉంది తెలుసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే ఆ ఏరియాలో ఏం ల్యాండ్ రేట్ ఎంత, గవర్నమెంట్ వాల్యూ, మనకు రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత అవుతుంది, దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ మీ డాక్యుమెంట్ ఎక్కడైనా మిస్ అయినట్లయితే ఇక్కడ చూడండి, సర్టిఫైడ్ కాపీ, సీసీ కాపీని దొరుకుతుంది మనకు. సో దాని డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే తెలిసిపోతుంది. అదేవిధంగా మనం ఇప్పుడు ఏం చెక్ చేయాలనుకుంటున్నాం, ఒక ప్లాట్ ఈసీ చెక్ చేయాలనుకుంటాం. సో ఆ ప్రాపర్టీ మన పేరు మీద ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, లేదా ఒక హౌస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, లేదా ఒక విల్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఒక అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. సో అలాంటి ప్రాపర్టీ మన పేరు మీద ఉందా లేదా, అదేవిధంగా ఆన్లైన్లో ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక ఈసీ చెక్ చేసే ముందు, ఒక ప్లాట్ కొనే ముందు కూడా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోవాలా. బై ప్రాపర్టీ చెక్ చేసుకోవచ్చు, బై ప్లాట్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్లాట్ కొనాలనుకున్నప్పుడు ఆ ప్లాట్ తన పేరు మీద ఉందా, లేదా ఏదైనా బ్యాంకులో తాకట్టు పెట్టాడా, లేదా ఎవరికైనా అమ్మి నా పేరు మీద ఉంది అని చెప్తున్నాడా, అలాంటి టైంలో మనం ఈసీ డీటెయిల్స్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మీకు ఆ వెంచర్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. ఎలాగంటే ఆ ప్రాపర్టీస్ వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి, లేదా వేరే వాళ్ళకి జీపే చేసి మనకు సేల్ చేయాలనుకుంటున్నారా, అలాంటి డీటెయిల్స్ చెక్ చేసుకోవాలంటే మనం ఈసీలోకి వెళ్ళి బై ప్రాపర్టీ ఉంటుంది కదా, బై ప్రాపర్టీ డీటెయిల్స్, బై వెంచర్ మొత్తాన్ని కూడా చూసుకోవచ్చు. బై డాక్యుమెంట్ చూసుకోవచ్చు, బై ప్రాపర్టీ చూసుకోవచ్చు. బై డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ చేస్తే బై డాక్యుమెంట్ ఏంటి, ఓన్లీ బై మీ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ చూపిస్తుంది. అదే బై ప్రాపర్టీకి వెళ్తే ఏమవుతుందంటే మొత్తం డీటెయిల్స్, ఆ వెంచర్ డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది మీకు. అంటే ఎక్కడెక్కడ ఆ ప్లాట్లు ఉన్నాయి, సపోజ్ ఒక వెంచర్లో 300 ప్లాట్స్ ఉంటే ఆ 300 ప్లాట్స్ ఎంతమంది సేల్ చేశారు, అందులో ఒక 15 ఏదో మార్ట్గేజ్లో పెట్టారా, లేదా ఎవరికైనా తాకట్టు పెట్టారా, లేదా తాకట్టును పెట్టిన ఫలానా ప్లాటు ఒక 298 ప్లాట్ మనకి ఎక్కడైనా వేరే వాళ్ళకి చేసి మనకు చేయాలనుకుంటున్నారా, లేదా అది ఎవరి పేరు మీద, అన్ని డీటెయిల్స్ ఉంటుంది ఇందులో ఉంటాయి ఈసీలో. ఇంకా ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ చాలా చేస్తా ముందు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ వరకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.